MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఏ డైరెక్టర్ పంచ నా కోరిక ఎలా ఉండేదంటే ఒక మణిరత్నం లాంటి వాడికి అంటే అంత మంచి టేస్ట్ ఉన్న అంటే డిఫరెంట్ టేస్ట్ అంటే ఒక్కొక్క డైరెక్ట్గా ఒక టేస్ట్. అదే మణిరత్నం అంటే ఆ మేకింగ్ స్టైల్ వేరు, సాంగ్ని ఎక్కడో అసలు ఆ విజువల్స్ కానీ ఆ విజువల్ బ్యూటీస్ ఉంటాయి. ఒక శంకర్ సినిమా చేయాలని అలా కోరికలు ఉండదు మాకు. అంటే తెలుగులో మన అందరూ డైరెక్టర్ వర్క్ చేసిన కొన్న ఇది మన తెలుగు స్టైల్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అంటాం. ఒక రకంగా కంప్లీట్ కాంప్రమైజ్ అయినట్టే మేము. మాకున్న నాలెడ్జ్కి మాకున్న స్టైల్కి తెలుగు సినిమా మ్యూజిక్ టోటలీ ఒక కాంప్రమైజ్ అయ్యి చేసినట్టు, కంప్లీట్ ఒక సాక్రిఫైజేషన్. ఓకే, కేవలం సక్సెస్ చేయాలి ఆ హీరో. ఈ రోజుకి నాకు ఆడియన్స్కి వెళ్తే అదే పేరు నాకు. మా చిరంజీవి గారికి ఎంత బాగా కొట్టావు, మా బాలయ్య బాబుకి ఎంత బాగా కొట్టావు, మా నాగార్జునకి ఎంత బాగా కొట్టావు, ఇదే అందరు ఫ్యాన్స్. అది చాలు నాకు. వీళ్ళు ఉండకపోయినా పర్వాలేదు, నాకు చిరంజీవికి ఉండకపోయినా పర్లేదు, ఎవరికి లేకపోయినా పర్లేదు. నా మీద ఎంత కష్టపడి చేశాను అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్స్ ఆడియన్స్లో ఉంది, అది చాలు నాకు. వాళ్ళ ఫ్యాన్స్లో ఉంది. అదే చిరంజీవి గారి సినిమా హిట్లర్ చేసినప్పుడు సేమ్ టైంలో మీరు పెద్దన్నయ్య చేశారు బాలకృష్ణ గారు. అవును, అప్పుడు ఫ్యాన్స్ నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి చాలా. అసలు అంటే ఈయన క్వైట్ కామన్ అండి. ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇప్పుడంతా ఎంత మీడియా ఎంత ఫాస్ట్ అయిపోయింది. ఉత్తరాలు ఏమని రాసేవాళ్ళు హీరోస్కి, రాజ్కోటి బాధేశారండి పాపం, నెక్స్ట్ సినిమా కూడా రాజ్కోటే చేయాలి. అది ఇదంతా ఏమవుద్దంటే వాళ్ళకి, ఏంట్రా మనం కదా హీరోలు సినిమాలకి, మన వల్ల కదా ఆడియన్స్, రాజ్కోటి వీళ్ళ పేర్లు ఊరికే రాసి అన్ని ఎవరికైనా ఉంటుందిగా ఫీలింగ్. అంత హై రేంజ్కి వెళ్ళేవాడిని నేను. దీంట్లో ఎటువంటి ఇది లేవు. అంటే మీతో ఏదో చెప్పను అంటే ఆ రోజు అంత స్టేట్ మా మ్యూజిక్ లెవెల్ అలా ఉండేది. ఎలాంటి బెదిరింపులు వచ్చాయి మీకు అప్పుడు? బెదిరింపులు అంటే ఇదే, మాకు మా హీరోకి బాగా కొట్టాలి నువ్వు అంటే, లేకపోతే నిన్ను కొడతామని కాదు, బాగా కొట్టాలంటే అంటే మా మీద నమ్మకం అండి. అదే ప్రతి ఫ్యాన్స్కి ఒక నమ్మకం ఉండేది. డెఫినెట్ బాగా కొడతారు, రాజ్కోటి కొట్టే దుమ్ము దులిపేస్తారు రా బాబు. మీరు నిజంగా గ్రూపిజం అని అన్న మాట వాడారు కదా. గ్రూపిజం అని ఉంటే కనుక ఇప్పుడు సపోజ్ ఈ చిరంజీవి గారు చేసిన దానికి ఆయన చెప్తారుగా, ఇంకా ఆ సినిమాకి చేయొద్దు అలా చెప్పాలిగా. అలాగే ఉండదు, అలాగే ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చిరంజీవి గారి సినిమా సక్సెస్ ఇస్తేనే, సక్సెస్ హిట్ మ్యూజిక్ ఇస్తేనే నాకు బాలయ్య సినిమా ఇస్తాడు, వెంకటేష్ ఇస్తాడు, నాగార్జున ఇస్తాడు. అర్థమైందా? నేను చిరంజీవి గారి సినిమాకి నేను చేయలేదు అనుకోండి, ఏదో చిన్న హీరోలకి అంటే ఒక శ్రీకాంత్ సినిమాలు, ఒక జగపతి బాబు సినిమాలు చేస్తూ దాంట్లో మ్యూజిక్ చేసిన ఎవరు పెద్ద హీరోలు నాకు ఎవరు. చిరంజీవి గారి సినిమా నేను హిట్ చేయాలి, హిట్ చేస్తే మిగతా హీరోస్ అందరు ఇచ్చేవాడు. అది మామూలు, అది పద్ధతి. అల్టిమేట్ మెగాస్టార్. అందరి ఆయన్ని దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యూజిక్ చేసేవాడు. అంతేగాని రకంగా నేను చెప్పనా, ఆయనకి చేసిన ట్యూన్లే ఆ మిగిలిన ట్యూన్లే ఇలా పంచేవాడు. అది కూడా జరిగింది, అలా చాలాసార్లు జరిగింది. అలా వీళ్ళకి చేసిన ట్యూన్లు ఈయనకి పెట్టేవాడు చిరంజీవి గారికి. అంటే మా కాంపౌండ్ అంటే ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండేవి కదా, మా కాంపౌండ్ రాజ్కోటి గారు అంటే మా కాంపౌండ్, ఇంకో దాంట్లో వెళ్ళొద్దు అలాంటి. ఇప్పుడు జరుగుతున్న రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్కి కొంతమంది డైరెక్టర్సే ఉంటారు, అలా అప్పుడు లేదా? అప్పట్లో అంటే ఒక సైక్లింగ్ ఉండేది. ఒక ముత్యాల సుబ్బయ్య, ఒక ఈవి సత్యనారాయణ, రవిరాజ పినిశెట్టి, శరత్, వీళ్ళంతా డైరెక్టర్స్ నాకు మెయిన్ డైరెక్టర్స్. ముప్పలేని శివ అండ్ భరత్ అనేవాడు. నేనంటే భక్తి, ఒక నేనంటే అక్కడ పడిపోతాను అనమాట. అది వంశీకి ఇళయరాజా ఎలాగో నాకు భరత్ అలాగనమాట. నేనంటే అంత ఇష్టం నేనంటే తనకి. యంగ్ డైరెక్టర్, ఆ రోజు వచ్చిన న్యూ టాలెంట్ డైరెక్టర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు నాకు మణిరత్నం గారితో చేయాలి, అలాంటి టేస్ట్ నాకు ఉంది, ఆ టేస్ట్ ఇంకా నేను చేయలేదు, అసలు సాక్రిఫైస్ చేశానని. బట్ అలాంటి ఇండికేషన్స్ మీరు ఇండస్ట్రీకి పంపించారా? నేను అది కాదు ఇది కూడా చేయగలను అని ఇండికేషన్స్ పంపించారు అంటే రావాలి కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అందరికన్నా ఒక భిన్నమైన డైరెక్టర్. ఇప్పుడు మిగతా డైరెక్టర్ అందరం తీసుకోండి, రామ్ గోపాల్ వర్మ స్టైల్ వేరు కదా టోటల్లీ. ఆ విజువల్స్ శివ సినిమా చూసినంత మీకు అందరికీ అర్థం ఏంటో అతను మేకింగ్ స్టైల్ ఏంటి. రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని మాకు చాలా ఒక డ్రీమ్ కింద ఉండేది. తను మమ్మల్ని పిలిపించాడు. ఆయనే పిలిపించారు. ఓకే, ఎందుకు పిలిపించాడు? తనకి నాది ఒక 2-3 పాటలు చాలా ఇష్టం. ఏంటంటే ముఠా మెస్సలో ఒక సాంగ్ ఉంది, ఎంత ఘాటు ప్రేమయో
పారిజాతమా దాంట్లో ఆ గిటార్ బిట్ అంటే పడి చేస్తాడు, ఇప్పటికి చెవు కోసుకుంటాడు. వర్మ ఇస్ మంచి వండర్ఫుల్ మ్యూజిక్ లవర్. ఆ మ్యూజిక్లో కూడా ఏదో ఒక తనని టికిల్ చేయాలి, అవుతే మట్టుకు ఇంకా వదిలిపెట్ట. అటువంటిది రామ్ గోపాల్ వర్మ మమ్మల్ని పిలిచాడు ఇంటర్వ్యూ మాతో. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఏంటి నా సినిమా చేయాలంటే ఏంటి నీదే స్టఫ్ ఏముందని. ఏంటి ఇంటర్వ్యూ? హాలీవుడ్ కంపోజర్స్ గురించి అడిగాడు. ఓకే. ఆ విషయంలో నేను రాజు వర్మ కన్నా ఒక 100 రెట్లు ముదిరిపోయి ఉన్నాను. నేను చెన్నై నుండి వచ్చినాను. హైదరాబాద్ ఇస్ నథింగ్. దోస్ డేస్ హైదరాబాద్ ఇస్ జీరో అండి, ఏమి ఉండేది కాదు ఇక్కడ. అదే ఇప్పుడు కదా అంతా ఇక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది, మొత్తం ఇండస్ట్రీకి రావటం. అప్పట్లో జీరో, ఏమీ లేదు ఇక్కడ. ఒక డెజర్ట్. చెన్నైలో మేము కలెక్ట్ చేయని మ్యూజిక్లా, మేము వినని మ్యూజిక్లా అన్ని రకాల మ్యూజిక్ విని రాట్టు తేలిపోయి ఉన్నాను. మమ్మల్ని అడిగాడు క్వశ్చన్. ఒక్కొక్కటి యాలన్ సిల్వెస్టర్ ఏంటి, జాన్ విలియమ్స్ ఏంటి, జెర్రీ గోల్డ్ స్మిత్ ఏంటి అని అన్నీ ఒక్కొక్క సినిమా గురించి చెప్పేసరికి హీ ఇంప్రెస్డ్. బా ఇది కదా వీళ్ళు కదా కావాలి నాకని ఇమీడియట్గా గోవిందా అదర్ కాంబినేషన్. మీరు చూడండి, మేము చేసిన సినిమాలన్నిటికీ ఒక మ్యూజిక్, ఒక ట్రెండ్ ఉంటాయి. గోవిందా టోటల్గా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అది ఆడియన్స్ అందరికీ తెలుసు, మ్యూజిక్ లవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమా కాబట్టి. అలాగే ఒక మణిరత్నం సినిమా వచ్చింది అనుకోండి, అది మణిరత్నం సినిమా అన్నట్టు ఆ మ్యూజిక్ ఆ ట్రెండ్ వెళుతుంది. ఒక శంకర్ వచ్చాడు, తనకు తగ్గట్టుగా వెళుతుంది. సో దే ఆర్ ద విజువల్ మేకర్స్. ఆ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేయాలి. నేను ఒక ఐరిష్ కైండ్ ఆఫ్ బిట్ ఇచ్చాం, ఏదో సంథింగ్ ఒక న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ బిట్ని ఎలాగ తీయాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ మనోళ్ళు కొరియోగ్రాఫర్స్ గొప్ప చెప్పేస్తారు. నేను ఎంత కష్టపడి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని కష్టపడి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు పాటలకి. నేను నా బ్యాక్గ్రౌండ్స్లో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తోటి న్యూ బీట్స్తో చేస్తే అవన్నీ కేవలం ఒక మూమెంట్ కింద దాంతో ఇలాగ సో మెనీ మ్యూజిక్స్ ఆర్ వేస్టెడ్. ఒక రకంగా నాకు చాలా బాధ వేసేది. ఏంట్రా ఎంత కష్టపడి మ్యూజిక్ చేసాం, ఏంటిది ఈ బిట్కి ఇలా కదా తీసుండాలి, వీళ్ళు విజువల్స్ ఇలా తీసుంటే బాగుండేదే. నేను ఎలా చెప్పుకోను డైరెక్ట్గా ఇలా తీయమని. మై జాబ్. అంటే మీకు మన తెలుగులో ఉన్న ఇప్పుడు ఎవరు విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు వీళ్ళతో పనిచేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? వాళ్ళతో ఎప్పుడైనా ప్రయత్నాలు? నాకు వంశీతో వాడితే నాకు అంత అనేది ఉండేది కాదు. విశ్వనాథ్ గారి సినిమా చేయాలని నాకు చాలా కోరిక ఉండేది. ఆయనది నేను ఓపెన్గా అడిగాం కూడా, నేను రాజు. మేమంతా వెస్టర్న్ మ్యూజిక్ హెవీ మ్యూజిక్ చేసేవాళ్ళం కదా, ఆయనకి భయం వేస్తుంది వీళ్ళకి ఉందా నాలెడ్జ్ ఉందా లేదా అని. మాకు అవకాశం దొరకలేదు. కానీ తర్వాత నన్ను ఆయనే పిలిచి ఒక మెగా సీరియల్ నువ్వు చేయాలి ఇది అని నన్ను పిలిచి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నాకు ఆయన చెప్తుంటే నాకు భయంగా ఉంటుంది, ఆయన చూస్తుంటే భయం నాకు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నెరేషన్లో ఉంటుందండి ఆ ఎమోషను. ఓ మై గాడ్, మ్యూజిక్ అక్కడే పుట్టేస్తుంది. అదే డైరెక్టర్ నెరేట్ చేసే విధంగా కంపోజర్కి డైరెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అది. సిచ్యువేషన్ కరెక్ట్గా నెరేట్ చేసి సబ్జెక్ట్ని నువ్వు కానీ ఎక్కించగలిగితే కంపోజర్కి దానికి మించింది ఏమి లేదు. ఆ మహానుభావుడు అంటే ఎట్లా అంటే మీరు అంటే అంత టాప్ రేంజ్కి వచ్చినా కూడా రెమ్యునరేషన్స్ మిస్ అంటే ఎగ్గొట్టడం అన్నది జరుగుతుంది అంటున్నారు కదా, ఎలా అంటే దాన్ని? కొంతమంది చెక్కులు ఇస్తారు, అవి బౌన్స్ అవుతాయి. ఏం చెప్తుంది దానికి? నెక్స్ట్ సినిమాలో కాంపన్సేట్ చేస్తామంటారు. నెక్స్ట్ సినిమా మనకి రారు వాళ్ళు. దీన్ని వెళ్ళి నేను మళ్ళీ యూనియన్లో పెట్టి నేను చేయలేనుగా. కానీ ఒకేసారి ఒక ఇన్సిడెంట్ మటు నాకు జరిగింది. సూర్యవంశం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసే అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా. దూరికి ఇన్సిడెంట్ చెప్తాను అంటే కొన్ని మీరు ఫ్రాంక్గా చెప్పాలి కొన్ని విషయాలని మన కాన్సెప్ట్ అది. బట్ ఐఎమ్ నాట్ అ విక్టిమ్ హియర్. నేను ఫ్రాంక్గా చెప్పుకొని నాకు ఇలా ఇండస్ట్రీ జరిగిపోయింది బాధపడటం కాదు. సూర్యవంశం అనే సినిమాకి ఒక బడ్జెట్ మాట్లాడుకొని మ్యూజిక్ చేస్తే నాకు బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ ఒకటి, అక్కడ రాసిన బడ్జెట్ ఒకటి వేరే రకంగా. అంటే అక్కడ సంథింగ్ మిస్చిఫ్స్, సమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్స్ట్రాగా రాసేసి సంథింగ్. అది నాకు డబ్బులు సెటిల్ చేయాలి. సెటిల్ చేయనప్పుడు నేను కంప్లీట్ ఆపేసి నేను ఇవ్వను, నాకు ఫుల్ సెటిల్ చేస్తాను కానీ నేను ఇవ్వను చెప్పాను. నాకు కృష్ణ గారు అంటే చాలా గౌరవం. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసిన మహా గొప్ప వ్యక్తి కృష్ణ గారు. హీరో కృష్ణ గారు బ్యానర్ అది, పద్మాలయ ప్రొడక్షన్స్. అక్కడ సూర్యవంశకి అమితాబ్ బచ్చన్ గారు అప్పుడు చాలా బ్యాడ్ షేప్ ఆయన.
ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా హిందీలో. మనం తెలుసు. ఆ రీ రికార్డింగ్ టైంలో నేను ఒక బడ్జెట్ ఇచ్చాను. తక్కువ బడ్జెట్లో, నేను పెద్ద హై బడ్జెట్స్ కూడా కాదు. హిందీ అంటే ఏంటంటే ఆర్కెస్ట్రాకి ట్రిపుల్ పేమెంట్ ఇవ్వాలి. అంటే 100 రూపాయలు అంటే 300 ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చేవాడికి 3000, అలాగా పేమెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల బడ్జెట్ ఎక్కువయ్యేది. ఇవ్వకపోయేసరికి నేను ఇవ్వలే. అప్పుడు ఆ మ్యాటర్లో దాసనారాయణ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి నాకు సెటిల్ చేస్తాను అది చేసి, అప్పటికి ఫుల్ నేను అనుకున్న అమౌంట్ రాలేదు. నేను కాంప్రమైజ్ అయిపోయాను. ఇంకెందుకు దీన్ని ఇలా ఇచ్చేస్తే అనవసరంగా. ఆయనతోటి నాకు మెయిన్గా కృష్ణ గారు, విజయనిర్మల గారు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు నాకు ఐ లవ్ దెమ్, అంటే అంత గౌరవం వాళ్ళంటే నాకు. తర్వాత ఆయన వరకు వెళ్ళింది మ్యాటర్. ఎందుకు కోటి ఇలా చేయడే, ఎందుకు ఇక్కడే మిస్టేక్ జరుగుతుందని వాళ్ళు గ్రహించారు. తర్వాత అది పెద్ద ఇన్సిడెంట్ అయిపోయి తర్వాత అక్కడ నుండి మహేష్ బాబు సినిమా నాకు యాక్చువల్ నేను ఇలా రావటం, ఇలా చేయటం వల్ల ఏంటి, ఓహో డిమాండ్ చేశాడు కదా ఆడికి సినిమా ఇవ్వకూడదు అని ఉంటారుగా పక్కన వాళ్ళు. ఇలాగా మొత్తం మీరు అప్పటికి మీరు ఇండివిజువల్గా చేశారు అది సూర్యవంశం. ఇండివిజువల్గా అంటే హిందీ అంటే మళ్ళీ ఇక్కడ మామూలుగా ఇక్కడే రికార్డ్ చేస్తారు కదా సార్? ఇక్కడే. మళ్ళీ మీరు హిందీకి డబల్ అవుద్ది అంటారు. బట్ ఆర్కెస్ట్రా పేమెంట్ మటుకు అలాగే ఇవ్వాలి. అవునా? అది యూనియన్ రూల్ అనమాట. హిందీ అంటే ఇంటర్నేషనల్ కదా, దానికని డబుల్ పేమెంట్ ఉండేది. కొంతమంది త్రిబుల్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది అలాగనమాట. డబుల్ పేమెంట్స్, త్రిబుల్ పేమెంట్స్ అలాగే చేసినప్పుడు బడ్జెట్ అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆ సినిమా రీ రికార్డింగ్కి వెరీ మచ్ ఇంప్రెస్డ్. మనం కలిసి చాలా సినిమాలు చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా హిట్ అయి ఉంటే నేను డెఫినెట్గా బాంబేకి వెళ్ళిపోయి ఉంటాను. కానీ నాకు తెలుగే ఇష్టం, టు బి ఓపెన్ ఫ్రాంక్లీ. నేను చేయాలనుకుంటే అన్ని లాంగ్వేజ్ చేసి ఉండొచ్చు. ఈవెన్ తమిళ్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, హిందీలో ఎన్నో సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్సే చేశాను నేను. మంచి పేరు నాకు హిందీలో. కోటి అని పిలిచి పంపించేవాళ్ళు నాకు, కోటితో చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. అలాగా డేవిడ్ ధవాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అలాగే డేస్ ఆల్ హ్యాపెన్. సినిమా టైంలో మాకు ఉషా కిరణ్ ఆఫర్ వచ్చింది. అప్పట్లో ఉషా కిరణ్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఏదన్నా చెన్నై నుండే రావాలి ఎక్కడికైనా మేము వెళ్ళాలంటే. చెన్నై నుండి నేను, రాజు, మా టీం అందరు కలిసి ఉషా కిరణ్కి వచ్చాం కంపోజ్. మోహన్ గాంధీ డైరెక్టర్ దానికి. ఓకే. ఆ సినిమా ఏంటి, పీపుల్స్ ఎన్కౌంటర్ అనే ఒక నక్సల్ టైప్ ఆఫ్ సినిమా. మొత్తం ప్రజానాట్య మండలి టైప్ ఆఫ్ సాంగ్స్,